రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పార్ట్ 1, పార్ట్ 2 ఈ 2 చేసిన తర్వాత రాహుల్ గాంధీని ఈ దేశ ప్రజలు చూసే పర్సెప్షన్‌లో మార్పొచ్చింది. రాహుల్ గాంధీ నిజాయితీగా ఈ దేశ ప్రజల కోసం ఏదో చేద్దామనే తపనతో, తాపత్రయంతో ఉన్నారు అనే భావన ఏర్పడింది. మన 2019, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 2014 అయితే గనక ఇంకా రాహుల్ గాంధీకి రాజకీయాలు అర్థం కాలేదు. ఆయన పరిణతి సాధించాల్సిన అవసరం ఉన్నది. ఆహ్, ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ జారీ చేసిన ఒక ఉత్తర్వును చించివేయడము, ఇవన్నీ కూడా ఆయన అపరిపక్వత ఉన్నదన్న దానికి నిదర్శనాలుగా, దాని కొనసాగింపుగా సుమారు 10 సంవత్సరాల పాటు ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. రకరకాల ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద. కానీ ఆయన ఎప్పుడైతే ప్రజల్లోకి రావడం ప్రారంభమైందో, ప్రజల్లోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీని చూసే దృష్టికోణం మారింది. ఆయన ప్రజలను కలుస్తున్న తీరు, ప్రజలతో మమేకమవుతున్న తీరు, డౌన్ టు ఎర్త్. అంటే ఆయన వెళ్ళినప్పుడు సపరేట్‌గా తివాచీలు పరచడమో, లేదా ముందస్తుగానే ఓసారి యడియూరప్ప ఎక్కడనో కర్ణాటకలో దళితుల ఇండ్లల్లో భోజనానికెళ్తే ప్లేట్లు, అరిటాకులు, ఇడ్లీ, వడ మొత్తం బయటనే తీసుకొని పోతే చాలా జాగ్రత్తగా తిని శుచి, శుభ్రతగా బయటకొచ్చినట్లు మీడియాలో వార్తలొచ్చినాయి అప్పట్లో. రాహుల్ గాంధీ అట్లా వెళ్తే అట్లా లేదు. అక్కడ ఏమున్నదో అక్కడనే. ఆయన నిర్మల్‌కొచ్చారు ఒకసారి 2018 ఆ సందర్భంలో రైతుల కుటుంబాల పరామర్శకు. ఆ పక్కనే రోడ్డు పక్కన ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడనే స్నానం చేసుకొని వాళ్ళ ఇంట్లో ఏముంటే ఆ రొట్టెనో, అన్నమో అదే తిని ఆయన అట్లే వచ్చినారు. ఆ ఘటన మొత్తం దేశవ్యాప్తంగా మీడియాలో వచ్చింది. రాహుల్ గాంధీ ఏం ఆలోచన చేస్తాడు, ఎట్లా ఉంటాడనే దానికి ఒక ఉదాహరణగా నిలబడింది. ఆయన నిన్న కూడా ఇక్కడ హైదరాబాద్‌లో బస్సులోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడిన తీరు, ప్రజలను కలుపుకొని పోయిన తీరు, ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు యూట్యూబ్‌లలో స్టార్లు ఉంటే గనక ఆ వంటలు చేసే వాళ్ళతో, వీడియోలు చేసే వాళ్ళతోనే కూర్చోవడము, వాళ్ళతోనే కలిసి భోజనం చేయడము, ప్రజలు తన ఇంట నడుస్తున్నప్పుడు సాధారణమైన ప్రజలను తను చేతుల్లో చేసి నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ పట్ల ఉన్న ఇంతకు పూర్వం అభిప్రాయాన్ని తొలగించి రాహుల్ గాంధీ ఇమేజ్‌ని అమాంతం పెంచినాయి. మన దగ్గర హైదరాబాదు శివారులో నిర్వహించిన ఒకానొక బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు అవి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజానీకాన్ని సానుకూలంగా ఆలోచన దిశగా నడిపించినాయి. ఇవాళ ఆయన నిజంగానే ఒక అప్పటికప్పుడు స్పాంటినిటీతో కూడిన రాజకీయ నాయకుడు కానప్పటికీ ఈ దేశంలో ఉన్న ఈ దేశ ఆత్మను అర్థం చేసుకున్నారని, ఈ దేశ ప్రజలకు ఏదో చేయాలని, హానెస్ట్‌గా ఉన్నారని ఒక బలమైన భావనను రాహుల్ గాంధీ కలిగించగలుగుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఎక్కడ రాహుల్ గాంధీ పైన ట్రోల్ చేయడం కానీ, ఆయన పైన నెగిటివ్ కామెంట్ చేయడం కానీ ఎక్కడ లేదు. ఇది చేయడానికి కూడా ఇంతకుముందు బీజేపీ నాయకులు చాలా సందర్భాలు అనేవారు. కానీ ఇవాళ అనడానికి స్కోప్ లేదు. ఆ లేని వాతావరణం ఎందువల్ల అంటే రాహుల్ ఇమేజ్ గ్రౌండ్‌లో పెరిగింది. పబ్లిక్‌లో రాహుల్ గాంధీ వెళ్ళడము, మాట్లాడుతున్న తీరు, ఆయన వివరిస్తున్న తీరు, ప్రజల సగటు మనిషి జీవితానికి అనుకూలంగా ఉన్నదని ఒక భావన కలిగేలా ఆయన ప్రవర్తన ఉన్నది. బహుశా ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అన్నో ఇన్నో సీట్లు వస్తాయంటే ఎన్నొస్తాయో తెలియదు. ఎంత వచ్చినా సరే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీ. ఎందుకు? బీజేపీ పట్ల ప్రజల్లో ఇంకా పూర్తిస్థాయి వ్యతిరేకత, ఆ మీడియాలో జరుగుతున్న చర్చ ఆహా ఊహ అన్నంత అద్భుతం కాకపోయినా ఆ బీజేపీని ఓడించాలనే వ్యతిరేకత మాత్రం ఇవాల్టి వరకు అంత బలంగా కనిపించట్లేదు. కాబట్టి మోడీ హవా చాలా బలంగా ఉన్నది. నరేంద్ర మోదీ అంత స్టామినా ఉన్న నాయకుని ముందు నిలబడే నాయకులు ఎవరు లేరు. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ ఆయన వివరిస్తున్న తీరు, లేదా రాహుల్ గాంధీ భవిష్యత్తులో ఇండియా ఎట్లా ఉండాలని చెప్తున్న ఒకానొక ఎజెండా ఇది కొంత అనుకూలత, కాంగ్రెస్‌కు సానుకూలత కలిగించేది. దానివల్ల వచ్చే ఓట్లే ఉంటాయి, సీట్లే ఉంటాయి. కాబట్టి అవన్నొచ్చిన క్రెడిట్ రాహుల్ గాంధీకి దక్కుతుంది. మొత్తానికి భారతదేశ రాజకీయాలలో ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పబడుతున్నవారు, ప్రధాన స్రవంతి రాజకీయాలలో ఒక కీలక నేతగా ఉన్నవారు, ఆయన వాస్తవానికి ఒక యోగిలాగా, ఆయన వ్యవహారం ఒక ఇంటెలెక్చువల్ థాట్ ఉన్న వ్యక్తిలాగా కనబడుతున్నారు. ఈయన రాజకీయాలలో ఈ తరహా వ్యక్తిత్వం, రాజకీయాలలో ఈ తరహా ఆలోచన పనికొస్తుందా అనే ఒక చర్చ కూడా జరుగుతున్నప్పటికీ రాహుల్ గాంధీ లోపల నిజాయితీ ఉన్నది. రాహుల్ గాంధీ ప్రజలకు ఏదో చేద్దామన్న తపన ఉన్నదనే అభిప్రాయాన్ని మాత్రం రాహుల్ గాంధీ కలిగించగలుగుతున్నారు ఈ దేశ ప్రజలలో.